పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 18వ సామాన్య కాల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని పంచటాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, ఈ 5,000 మందికి ఆహారం ఇవ్వటం అనే అద్భుతం 4 సువార్తలలో కూడా పొందపరచబడి ఉంది. ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత అంటే, యేసు ప్రభు 5,000 మందికి ఆహారం ఇచ్చినటువంటి ఈ అద్భుతాన్ని శిష్యులు కూడా చాలా సందర్భాల్లో ధ్యానం చేసుకున్నారు. అంత గొప్ప పేరుగాంచినటువంటి అద్భుతం ఈ అద్భుతం ప్రియులారా. ఎందుకు ఇంత గొప్పతనం, ఇంత ప్రాముఖ్యత అంటే, ఒక ఉదాహరణ రూపంలో చెప్పాలి అని అంటే, ఒక స్కూల్లో ఒక చిన్న పిల్లవాడు చదువుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ స్కూలుకు వచ్చినప్పుడల్లా స్కూల్లో ఉన్నటువంటి ఈ పిల్లవాడి యొక్క స్నేహితులందరూ, మీ అమ్మ ఏమిటి ఇంత చండాలంగా ఉంది, ఇంత నల్లగా ఉంది, ఆమె శరీరం కాలిపోయి ఉంది, అమ్మో మీ అమ్మను చూస్తే భయం వేస్తుంది, ఇదేమి అమ్మరా అని స్నేహితులు అన్నారు ప్రియులారా. అప్పుడు ఈ చిన్నపిల్లవాడు అన్నాడు, ఎంత అందమైనటువంటి అమ్మ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు అన్నాడు. ఎందుకయ్యా అంటే, మా అమ్మ కాలిపోవటానికి, మా అమ్మ ఇంత చండాలంగా ఉండటానికి కారణం, నేను బ్రతికి ఉండటానికి కారణం మా అమ్మే. నా చిన్నతనంలో నేను మంటల్లో కాలిపోతున్నప్పుడు, ఇంటిలో నేను ఒక్కడే ఉండి పడుకున్నప్పుడు, ఇంటిలో మంటలు వచ్చి నేను కాలిపోతున్నప్పుడు తన ప్రాణాలను తెగించి, తన ప్రాణాలను లెక్క చేయకుండా నన్ను కాపాడటం కోసం మా అమ్మ ఇంటిలోకి వచ్చి ఆ మంటల్లో కాలిపోతూ కూడా నన్ను కాపాడిందయ్యా. మరి ఈ అమ్మ అందమైనదా కాదా? అందుకే అంటున్నాను, ఎంత మంచి అమ్మ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ప్రియులారా, ఎంత అందమైన దేవుడు, ఎంత మంచి దేవుడు ఎవరికీ ఉండడు ప్రియులారా. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి దేవుడు ప్రభు. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన మరణము వరకు విధేయుడాయను అని చదువుకుంటాం. 2వ అధ్యాయం 9వ వచనంలో, అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామం క్రీస్తు నామం. 2వ అధ్యాయం 10వ వచనంలో, సమస్త జీవులను ఆయన నామమునకు మోకాలు వంచవలెను. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి. ఈ 84 లక్షల జీవరాశులన్నీ కూడా క్రీస్తు నామము ముందు మోకరించాలి ప్రియులారా. 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రతి నాలుక ఆయనే ప్రభువని ప్రకటన చేయాలి. అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామం, ఆ నామమునకు మోకాలు వంచవలను. ప్రతి నాలుక ఆయన నామాన్ని ప్రకటించాలి. ఎందుకంటే ఆయన మన కోసము మరణము వరకు విధేయుడయ్యాడు. ఎంత మంచి దేవుడు, ఎంత అందమైనటువంటి దేవుడు మరెవరికీ ఉండడు ప్రియులారా. ఈ 5,000 మందికి ఆహారం ఇవ్వటం అనేటటువంటి అద్భుతం, ఈ ప్రభువు ఇంత గొప్ప అద్భుతం చేయటానికి కారణం, సందర్భం ఏమిటనంటే, యేసు ప్రభువుకు ముందుగా వచ్చినటువంటి స్నాపక యోహాన్ శిరచ్ఛేదన గావింపబడ్డాడు హేరోదు రాజు చేత. సత్యానికి సాక్షిగా నిలబడినటువంటి స్నాపక యోహాన్, హేరోదు రాజు స్నాపక యోహానుని చంపుతాడు. ఈ మరణ వార్త విన్నటువంటి క్రీస్తు ప్రభు బాధతో ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి బాధతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ప్రజలు ప్రభుని యొక్క ఆచూకీ తెలియక వెతుక్కుంటూ వచ్చారు. ప్రభు కనపడ్డాడు. ప్రియులారా, వెతుకుతూ వచ్చినటువంటి ఆ ప్రజలను ప్రభు చూశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో,
అంతమంది ప్రజలను చూసి జాలిపడి అని అంటుంది. జాలిపడి ఆయన ఏమి చేశాడు అనంటే స్వస్థతలు చేశాడు. తనను నమ్ముకొని తన మీద ఆధారపడి వచ్చినటువంటి ఆ ప్రజలను చూసి ప్రభు జాలిపడి స్వస్థత కార్యాలు చేశాడు. ప్రియులారా, మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 36వ వచనంలో కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న ఆ జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. యేసు ప్రభు ఈ సమయంలో స్నాపక యోహాను యొక్క మరణ వార్త విని బాధల్లో ఉన్నాడు. ఆ బాధలలో ఉన్నా కూడా ప్రజలు తన దగ్గరకు వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచాడు. ప్రియులారా, ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి, దేవాలయం దగ్గరికి నీవు ఏ సమయంలో వచ్చినా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక రెండవది ప్రియులారా, ఈనాటి దివ్య గ్రంథ పూజా పట్టణాల్లో ప్రభు అంటాడు, వీరిని ఇక పంపివేయుడు అని. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో చదువుకుంటాం. వేళ అతిక్రమించినది అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, మీరే వీరికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయండి. శిష్యులు ఏమీ చేయలేరని తెలిసి కూడా, వారి ఆసక్తిని చూసి కూడా క్రీస్తు ప్రభు గమనించాడు వీళ్ళు ఏం చేస్తారా అని. ప్రియులారా, క్రీస్తు ప్రభు తన దగ్గరకు వచ్చేటటువంటి వారికి ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలనే కాదు, భౌతికమైనటువంటి దీవెనలను కూడా ఇస్తాడు అని మనం ఇక్కడ ధ్యానం చేయాలి. ప్రభువు ఇక్కడ ఆధ్యాత్మిక దీవెనలే కాదు, భౌతిక దీవెనలను ఇస్తాడు. ఈ రోజుల్లో మనం దేవుని దగ్గరికి, దేవాలయం దగ్గరకు వచ్చి అడిగేవన్నీ కూడా భౌతికమైనటువంటి దీవెనలే. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి భార్య రావాలని, మంచి భర్త రావాలని, బిడ్డలు కలగాలని, బిడ్డలు స్థిరపడాలని, ఆస్తులు సంపాదించుకోవాలని, అంతస్తులను కట్టుకోవాలని, ఇటువంటి భౌతికమైనటువంటి అవసరాల కోసమే అడుగుతున్నామే కానీ ప్రభువా నా విశ్వాసాన్ని పెంచు అని కానీ, శాంతిగా ఉండేటట్టుగా చేయమని, ప్రశాంతంగా ఉండేటట్టుగా చేయమని, దానం చేసేటటువంటి మంచి మనసు నాకు ఇవ్వమని, కోపించకుండా ఉండేటటువంటి మనసును దయచేయమని, సత్యము మాట్లాడేటట్లుగా చేయమని, సహాయం చేసేటటువంటి వాడిగా నన్ను చేయమని మనం దేవుణ్ణి అడగటం లేదు. ప్రియులారా, ఏమిటి ఈరోజు ఈ దివ్య గ్రంథ పూజా పఠనాల అన్వయింపు అంటే, ఈ 5,000 మందికి ఆహారాన్ని దివ్య సప్రసాదంతో కలిపి గురువులు ప్రజలకు బోధిస్తూ ఉంటారు. ప్రియులారా, ఈరోజు ప్రభు తన శిష్యులు అడిగినప్పుడు ఏమున్నాయి అనంటే 5 రొట్టెలు 2 చేపలు. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో, వానిని ఇచ్చటకు తీసుకొని రండు. ప్రియులారా, ప్రభు అద్భుతం చేయాలనుకుంటే ఈ 5 రొట్టెలు 2 చేపలతో సంబంధం లేదు. అవి లేకపోయినా కూడా ప్రభు అద్భుతం చెయ్యగలడు. ప్రియులారా, దేవుడు అద్భుతం నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి అనంటే నీ వంతు సహాయం, నీ వంతు దానం, నీ వంతు ధనం, నీ వంతు ధాన్యం, నీ వంతు త్యాగం, నీ వంతు దానం, నీ వంతు గానం, నీ వంతు ధ్యానం, నీ వంతు స్తుతులు, నీ వంతు కీర్తనలు చేయాలి, ఇవ్వాలి, రావాలి, దేవునితో చేతులు కలపాలి. నీ వంతు సహాయం, అది అల్పమో అధికమో దేవుడు చూడడు, నీవు చేస్తున్నావా లేదా అన్నదే చూస్తాడు. ప్రియులారా, శిష్యులు తీసుకొచ్చినది చాలదు అని తెలిసినా కూడా ప్రభు వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రియులారా, అక్కడ ఉన్నది 5 రొట్టెలు 2 చేపలే. ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలతో పాటు ఏమున్నాయి అనంటే క్రీస్తు ప్రభు ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలతో పాటు ప్రభు ఉన్నాడు. అందుకే ప్రభుని కలవండి. తర్వాత ప్రియులారా, ప్రభు ఏమన్నాడు? దేవుని సన్నిధిలోకి నువ్వు తీసుకొచ్చేది, దేవుని ముందు పెట్టే దాని పరిమాణాన్ని దేవుడు చూడడు, దాని వెనుక ఉన్నటువంటి మనస్సును ప్రభు చూస్తాడు. ప్రభు, నేను ఇదే నీకు ఇవ్వగలను, నా స్తోమత ఇదే, నా సమర్థత ఇదే అని అనుకుంటే దేవుడు అర్థం చేసుకుంటాడు. ప్రియులారా, దేవుని చేతుల్లో ఏదైనా పెడితే అది ఎంత సమృద్ధిగా ఆశీర్వదింపబడుతుంది. అందుకే ప్రభు
యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నేను వచ్చినది జీవాన్ని ఇవ్వటానికి, దాని సమృద్ధిగా ఇవ్వటానికి. సమృద్ధి ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆయన చేతుల్లో పెట్టు. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, అశాంతితో ఉన్నారా, మనస్పర్ధ కలిగి ఉన్నారా, విడిపోయి ఉన్నారా, తగాదాలతో ఉన్నారా, కోపంతో ఉన్నారా, కక్షతో ఉన్నారా, కార్పణ్యంతో ఉన్నారా, దేవుని చేతుల్లో పెట్టు. వాటన్నిటిని కూడా ప్రభు మారుస్తాడు. ఇక ప్రియులారా, ప్రభు అంటున్నాడు, చిన్న చిన్న త్యాగాలే గొప్ప గొప్ప అద్భుతాలకు ఆవిష్కరణలు అవుతాయి. నువ్వు చేసేటటువంటి చిన్న చిన్న త్యాగాలు పెద్ద పెద్ద అద్భుతాలకు ఆవిష్కరణలు అవుతాయి. ప్రియులారా, గుర్తుపెట్టుకో. ఒక తూనీగా రోజుకి 100 దోమలను తింటుందంట. తన జీవిత కాలంలో 3000 దోమలను తింటుంది. మనకందరికీ కూడా తూనీగా సహాయం చేస్తుంది. ఒక వానపాము తన జీవిత కాలంలో ఒక్క వానపాము 50,000 వానపాములను పెడుతుంది. ఇంకొక రకం వానపాములు ఉంటాయి. ఒక్క వానపామే 1,000,000 వానపాములను పెడుతుంది. ప్రియులారా, ఇన్ని వానపాములు కలిసి భూమిని ఏం చేస్తున్నాయి? సారవంతం చేస్తున్నాయి, గొల్ల చేస్తున్నాయి. ఇంత చిన్న జీవరాశులే ఇంత సహాయం చేస్తున్నారు. వీటన్నిటినీ సృష్టించినటువంటి దేవుడు ఇంకెన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, తరువాత ప్రభువు ఆ ప్రజలు తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి ముక్కలను 12 గంపలకెత్తారు. ప్రియులారా, దేవుని దీవెనలను దుర్వినియోగం చేసుకోకూడదు, పారవేయకూడదు. అందుకే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 14వ వచనంలో, ప్రవచనముల వలన పెద్దల హస్త నిక్షేపణ ద్వారా నీకు అనుగ్రహింపబడి ఉన్న ఆధ్యాత్మిక వరములను నిర్లక్ష్యము చేయకు. దేవుడు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. మనకు కూడా దేవుడు సమృద్ధి ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేయమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువు మీ అందరినీ కూడా దీవించాలని ప్రార్థన. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.